రాధా 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 ఏంటండి? నేను ఆఫీస్కి వెళ్తున్నాను. అదేంటి అప్పుడే వెళ్ళిపోతున్నారు? ఖుషీని స్కూల్లో డ్రాప్ చేయరా? నాకు టైం లేదు రాధా. ఈ రోజు నుండి న్యూ ప్రాజెక్ట్ వర్క్ స్టార్ట్ అవుతుంది. నేను త్వరగా ఆఫీస్కి వెళ్ళాలి. ఈ రోజుకి నువ్వే ఖుషీని డ్రాప్ చేయాలి. అలాగేనండి. సరే బాయ్. ఓం అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతాంగమయ ఓం శాంతి శాంతి. నువ్వెప్పుడొచ్చావు డాడీ? నువ్వు శ్లోకం చదువుతున్నప్పుడు వచ్చాను. హారతి తీసుకో డాడీ. అవును బేబీ, నీకు ఆ శ్లోకం ఎలా తెలుసు? స్కూల్లో నేర్పించారా? లేదు డాడీ, అమ్మ నేర్పించింది. అమ్మకి చాలా శ్లోకాలు వచ్చు డాడీ, అవన్నీ నాకు నేర్పిస్తాను అని చెప్పింది. ఇంత చిన్న వయసులో నువ్వు శ్లోకాలు నేర్చుకోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నావంటే వెరీ గుడ్ బేబీ, కీప్ ఇట్ అప్. థ్యాంక్ యూ డాడీ. సరే బేబీ, నేను ఆఫీస్కి వెళ్తున్నాను. ఆగు డాడీ, ఒక్క నిమిషం. ఆల్ ది బెస్ట్ డాడీ. నీ న్యూ ప్రాజెక్ట్ బిగ్ సక్సెస్ అవ్వాలి. థ్యాంక్ యూ బేబీ, నువ్వు ఆల్ ది బెస్ట్ చెప్పావుగా, ఇక నా ప్రాజెక్ట్ సక్సెస్ అయినట్టే. అవును డాడీ, ఇష్టమైన వాళ్ళు ఇలా ఎదురొచ్చి విష్ చేస్తే అనుకున్న పనులు సక్సెస్ఫుల్ గా జరుగుతాయంట. అందుకే నీకెదురొచ్చాను. ఇది కూడా నీకు మీ అమ్మాయి నేర్పించిందా? అవును డాడీ. మీ అమ్మ నీకు చాలా మంచి విషయాలు నేర్పిస్తుంది బేబీ. ఇండైరెక్ట్ గా పొగిడే బదులు, రాధా నువ్వు నా కూతుర్ని చాలా బాగా చూసుకుంటున్నావు, మంచి పద్ధతులు అలవాట్లు నేర్పిస్తున్నావు, ఖుషీకి అమ్మగా నువ్వు ఎప్పటికీ ఇక్కడే ఉండిపో అని చెప్పొచ్చుగా. ఇలాంటి అమ్మ దొరికినందుకు నేను చాలా లక్కీ డాడీ. ఇక నుంచి నేను అమ్మ దగ్గర నుంచి చాలా నేర్చుకొని ఇలాగే నిన్ను సర్ప్రైజ్ చేస్తాను చూడు. ఖుషీకి చెడ్డ అమ్మలా ఉండాలని తీసుకొస్తే నువ్వు తనకి కన్న తల్లి ప్రేమని పంచుతూ గొప్ప అమ్మవని పేరు తెచ్చుకుంటున్నావు. ఇలా అయితే ఖుషీ నిన్ను ఎలా ద్వేషిస్తుంది రాధా? ఏం ఆలోచిస్తున్నారు? ఆఫీస్కి త్వరగా వెళ్ళాలన్నారు కదా. వెళ్తున్నాను. బాయ్ బేబీ. బాయ్ డాడీ. ఇక నేను మిమ్మల్ని క్షమించాను. మీరొక్క నిమిషం కూడా ఈ ఇంట్లో ఉండడానికి వీల్లేదు. మీరే వెళ్తారా, నన్ను పంపించమంటారా? మనం ఆ రాధని ఇంట్లో నుంచి పంపించేయాలి అనుకుంటే ఆ రాధ వల్ల మామయ్య మనల్ని ఇంట్లో నుంచి గంటేసే పరిస్థితి వచ్చింది. అయిపోయింది. ఈ ఇంట్లో మనకి పూర్తిగా విలువ లేకుండా పోయింది. మామయ్య మనల్ని ఇల్లొదిలి వెళ్ళమన్నాడంటే ఇక మనల్ని ఎవరూ లెక్క చేయరు. ఇకపై ఆ రాధ పెత్తనమే సాగుతుంది. ఛా! నువ్వేం మాట్లాడట్లేదేంటమ్మా? నీకు అవమానంగా అనిపించట్లేదా? మామయ్య ముందు ఇంప్రెషన్ కొట్టేయడానికి రాధ మనల్ని ఇల్లు వదిలి వెళ్లకుండా ఆపింది. కానీ త్వరలో తనే మనల్ని గెంటేస్తుంది చూడు.
రాధకి అంత సీన్ లేదు. ఎందుకు లేదమ్మా? ఇప్పుడు మామయ్య రాధ ఎలా ఆడిస్తే అలా ఆడుతున్నాడు. వాళ్ళ ఆట కట్టించే అస్త్రం ఈ ఇంట్లోనే ఉంది. దాన్ని బయట పెడితే ఆటోమేటిక్గా రాధ అడుగు బయట పెడుతుంది. అగ్రిమెంట్ గురించే కదా నువ్వు మాట్లాడేది? వాళ్ళ రూమ్ అంతా వెతికినా దొరకలేదు కదమ్మా. ఆస్తి పత్రాల కన్నా భద్రంగా దాన్ని దాచిపెట్టారు. అసలు దొరుకుతుందంటావా అది? ప్రయత్నం చేస్తే సాధ్యం కానిదంటూ ఏది ఉండదు నందు. ఇల్లంతా గాలిద్దాం, పద పద. దొరికిందా అమ్మా? లేదు, నాకు దొరకలేదు. ఇక మిగిలింది ఆ భవానీ రూమ్ మాత్రమే. మనం తన రూమ్ వైపుకి వెళ్ళమని తెలివిగా తన దగ్గరే దాచుకునుంటుంది. పద వెతుకుదాం. అమ్మా, దొరికిందా? ఏంటి ఏంటి అంటావేంటి? అగ్రిమెంటు అది దొరకదుగా.